నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గీతా సుగీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్రవిస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిశ్రితా. దేవం నారాయణం నత్వా సర్వదోష వివర్జితం పరిపూర్ణం గురోశ్చాంగీతార్థం వక్ష్యామి లేశతః. సమస్త గుణ సంపూర్ణం సర్వదోష వివర్జితం నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే. అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. భవతి యదనుభావాదేడమూకోऽపి వాగ్మి జడమతిరపి జంతుర్జాయతే ప్రాజ్ఞమౌలిః. సకలవచనచేతో దేవతా భారతీ సా మమ వచసి నిధత్తాం సన్నిధిం మానసే చ. నమోస్తు తాత్వికా దేవాః విష్ణుభక్తిపరాయణాః ధర్మమార్గే ప్రేరయంతు భవంతః సర్వ ఏవ హి. మిథ్యా సిద్ధాంత దుర్ధ్వాంత విధ్వంసన విచక్షణః జయతీర్థాఖ్యతరణిర్భాసతాం నో హృదంబరే. ఆనందతీర్థోపదిష్టో నిధిర్నారాయణః స్వయః ప్రదర్శితో येन సమ్యక్ జయతీర్థం తమాశ్రయే. నౌమి న్యాయసుధాదికృజ్జయమునీన్ శ్రీపాదరాట్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమాబ్దివిహరాన్ శ్రీవాదిరాజానపి. వందే హంసవరాన్ రఘుత్తమగురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీసత్యవ్రతరాఘవేంద్రమునిపాన్ సద్బోధసధ్యానపాన్. విద్యాయాం విబుధాచార్యం వేదజ్ఞానాబ్దిచందిరం దుర్మతధ్వాంతమార్తాండం సత్యధ్యానమునిం భజే. సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమి న్యాయసుధారతాన్. బంధుస్త్వం గురురిష్టదైవతమితి త్వత్పాదపంకేరుహం ప్రాప్తం మాం పరిపాలయేతి సతతం యాచే నిబద్ధాంజలిః. చిత్తం మద్గుణదోషచింతన విధౌ నూనాంగ్మనాంగ్మా కృతాః. శ్రీ సత్యాత్మగురో త్వదంఘ్రియుగలం హిత్వా న మే సద్గతిః. విద్యాపీఠ విధాతారం విద్యావారిధి చందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం. ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. 10వ అధ్యాయం విభూతి యోగం. భగవంతుని విశేష జ్ఞానాన్ని తెలిపేటువంటి నమస్కారం. భగవంతుని విశేషమైనటువంటి భూతి ఐశ్వర్యాన్ని మహిమను తెలిపేటువంటి అధ్యాయం కనుక దీనికి విభూతి యోగం అని పేరు. 6వ అధ్యాయంలో ధ్యాన యోగాన్ని తెలిపారు. ఏ విధంగా మనం ధ్యానించాలి భగవంతుణ్ణి. తరువాత 9వ అధ్యాయంలో చివర కూడా మన్మనాభవ మద్భక్త మద్యాజీమాం నమస్కురు అని చెప్పి భగవంతుణ్ణి ధ్యానించాలి అని చెప్పారు. ధ్యానం ఎలా చెయ్యాలి చెప్పారు. ధ్యానించే రూపమేంటి, ధ్యేయమైనటువంటిది, ధ్యానించే విషయం ధ్యేయం. ఆ ధ్యేయమైనటువంటి భగవంతుడు ఎలా ఉన్నాడు, ఎలా మనం ఆయన్ని, ఏ రూపాన్ని మనం ధ్యానించాలి, ఆయన ఎటువంటి రూపాన్ని మనం ధ్యానించాలి అని విశేషంగా తెలిపేటువంటి ఈ అధ్యాయం విభూతి యోగం. సంక్షేపంగా తెలిపారు కదా. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః అహం క్రతురహం యజ్ఞః అని చెప్పి అక్కడ తెలిపారు కదా భగవంతుని మహిమను. అంటే అక్కడ సంక్షేపంగా తెలిపారు, ఇక్కడ విస్తారముగా తెలుపుతున్నారు. మనం ధ్యానం చెయ్యాలి. ఎవరి ధ్యానం చెయ్యాలి?
ఇటువంటి రూప ధ్యానం చెయ్యాలి. ఆ రూపం ఏంటి, దానిలో ఉన్నటువంటి గుణాలు ఏంటి, దాని మహిమ ఏంటి, తద్వారా నాకు కలిగేటువంటి ఉపకారం ఏంటి. ఎప్పుడైనా భగవంతుడు గొప్పవాడు అని జ్ఞానం అయితే ఇది చాలా పెద్దది కాదు. భగవంతుడు గొప్పవాడు అందరికీ తెలుసు. కానీ భగవంతుని ఉపకార జ్ఞానం ఏముంది కదా, భగవంతుని జ్ఞానం కాదు, భగవంతుని ఉపకార జ్ఞానం. భగవంతుడు నాకేం చేశాడు, ఆ జ్ఞానమే భగవంతుని యందు భక్తిని పెంపొందిస్తుంది తప్పిస్తే భగవంతుడు గొప్పవాడనేటువంటి జ్ఞానం ఇది భక్తిని పెంపొందించదు. కనుక భగవంతుని ఉపకార జ్ఞానాన్ని, ఆ మహిమను తెలుసుకోవాలని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెబుతూ ఉన్నాడు. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. అర్జున, నీకు నేను ఎంతసేపు ఉపదేశం చేస్తూనే చేస్తున్నా కూడా నీ మొహంలో చిరాకు లేదు. ఎంతసేపు వింటామండి, చాలా అయింది, మాకు వేరే పనులున్నాయి, సీరియల్స్ ఇటువంటివి చూసేటువంటి సమయం మాదిది, దాన్నంతా వ్యర్థం చేయకండి, మీ పని అయిపోగొట్టుకుని వెళ్ళిపోండి అని అనకుండా నీ మొహంలో చిరునవ్వును చూయిస్తున్నావు కదా. ఆ చిరునవ్వు దేనికి సంకేతం? నేను చెప్పేటువంటి విషయాల ద్వారా నీకు సంతోషం కలుగుతుంది అనేటువంటి దానికి సూచకం. కనుక ప్రియమాణాయ, ఆ విషయాల్లో నీకు ఆసక్తి ఉంది, తద్వారా నీకు ఆ రసం తెలిసినటువంటి వాడిని ఆనందపడుతున్నావు కనుక నీకు హితమవ్వాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఇంకా నేను చెబుతాను, విను. నమే విదుస్సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. ఈ నా మహిమను మహర్షులు గాని దేవతలు గాని ఎవరు తెలుసుకోలేరు, తెలుసుకోవడానికే సాధ్యం లేదు. ప్రభవం అనే శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి మహిమ, ఇంకోటి నా జన్మ అని. ఎందుకు భగవంతుని జన్మను తెలుసుకోలేము అంటే భగవంతునికి జన్మనే లేదు కనుక భగవంతుని జన్మని ఎలా తెలుసుకోగలం? అలా అయితే రామకృష్ణాది రూపాలు పుట్టాయి కదా, జన్మ అయింది కదా, వాటిని తెలుసుకున్నాం కదా. దశరథుని చేత కౌసల్యాదేవిలో రాముడు పుట్టాడు, వసుదేవుని చేత కృష్ణుడు పుట్టాడు దేవకి యందు అని ఇలా మనం తెలుసుకుంటాం కదా. అంటే వాటికి అన్నిటికీ జవాబు చెబుతారు శ్రీమదాచార్యుల వారు మహాభారత తాత్పర్య నిర్ణయంలో. ప్రతి ఒక్క భగవంతుని జన్మ ఇది నరసింహ అవతారము వలే. రామనే నరసింహుడు, కృష్ణుడే నరసింహుడు కనుక నరసింహావతారం ఎలా కలిగింది? ఏ తల్లిదండ్రులు ఉన్నారు అక్కడ? ఎవ్వరూ లేకుండా స్తంభము చేత ఏ విధంగా వచ్చిందో అదే విధంగా భగవంతుడు రాముడు కూడా తల్లి గర్భవాసం లేకుండా ప్రత్యక్షమయ్యాడు. అజ్ఞానికి మాత్రం భగవంతుడు ఎలా కనిపిస్తాడు? తల్లి చేత పుట్టాడు అని భగవంతుడు చూపిస్తున్నాడు. కనుక ఇటువంటి నా జన్మను మహర్షులు గాని దేవతలు గాని యథావత్తుగా తెలుసుకోవడానికి సాధ్యమే లేదు. ఎందుకంటే అహం ఆదిర్హి దేవానాం మహర్షీణాంచ సర్వశః, అందరికంటే ముందు ఉన్నటువంటి వాణ్ణి నేను కనుక నాకు జన్మ లేదు, నా జన్మను ఎవరు తెలుసుకోలేరు అని చెబుతూ ఈ విధంగా ఎవరైతే నాకు జన్మ లేదని తలుస్తారు కదా, వారికి ఏమవుతుంది? ఎటువంటి ఫలం లభిస్తుంది? యో మాం అజం అనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థేషు సర్వపాపై ప్రముచ్యతే. నేను అజుణ్ణి, జన్మ లేనటువంటి వాణ్ణి. నా జాయతే ఇది అజహ, ఆ అంటే లేదు, జన్మ లేదు కనుక భగవంతునికి అజ అని చెప్పి పేరు. అనాదిం అంటే అంటే సర్వకర్తృణ్ణి, అన్నింటినీ అనాది అజ రెండూ ఒకే విధమైనటువంటి సమానార్థకాలని చెప్పి అనిపిస్తాయి. అంటే వ్యర్థంగా కృష్ణ పరమాత్ముడు ఏ శబ్దాన్ని
ఉచ్చరించడం దానికి శ్రీమదాచార్యులు, టీకారాయులు, రాఘవేంద్ర స్వామి వారు చెబుతారు. అన అంటే సర్వకర్త, ఆది అంటే సర్వకారణం, అన్నింటినీ చేసేటువంటి వాడు భగవంతుడు, అన్ని కర్మలకు కారకుడు భగవంతుడు, కారణమైనటువంటి వాడు భగవంతుడు. ఈ కర్మ జరిగింది, దానికి కారణం భగవంతుడు ఉండి చేయించడం ద్వారా ఈ కర్మ జరిగింది. కనుక భగవంతునికి అనాది అని చెప్పి ఇంకొక అర్థాన్ని చెప్తారు. అన అంటే వాయుదేవునికి అన అనే పేరు ఉంది. అన ఆది, అనేటటువంటి వాయుదేవునికి ఆది కారణమైనటువంటి వాడు కనుక భగవంతునికి అనాది అని చెప్పి అంటారు. కనుక నన్ను వాయుదేవునికి కారకుడు, పుట్టుక లేనటువంటి వాడు, సర్వకర్త, సర్వకారణుడు అని చెప్పి ఎవరైతే తలుస్తారో వారికి ఎటువంటి అజ్ఞానం లేదు. వారు చేసినటువంటి అన్ని పాపాల నుంచి ముక్తిని పొందుతారు. ముందు ఒక వెనకటికే వచ్చింది, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఎవరు నా గుణాలను, ఎటువంటి గుణాలను ఉపాసన చేస్తారో, ధ్యానిస్తారో అటువంటి లోకాలను నేను ఇస్తాను అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెప్పాడు కదా. ఆ విధంగా భగవంతుడు అజుడు, జన్మ లేనటువంటి వాడు అని ఆయన ఆ గుణాన్ని ఉపాసన చేస్తే మనకు ముందటి జన్మ రానటువంటి ముక్తిని ప్రసాదిస్తాడు. అందుకు భగవంతుడు అంటున్నాడు సర్వపాపై ప్రముచ్యతే. ఆ ముక్తికి ప్రతిబంధకమైనటువంటి పాపాలన్నింటినీ ఆ కృష్ణ పరమాత్ముడు తొలగిస్తాడు అజ అనేటువంటి ఉపాసన చేయడం ద్వారా. బుద్ధిర్జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమశమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాః. మరలా ఎలా నన్ను ఉపాసన చెయ్యాలి? బుద్ధి అంటే అంతఃకరణం. అంటే ఏంటి? ఇది కార్యం, ఇది నేను చెయ్యవలసినటువంటిది, నా కర్తవ్యం. ఇది అకార్యం, ఇది కర్తవ్యం కాదు, నిషిద్ధమైనటువంటిది అనేటువంటి నిశ్చయమైనటువంటి జ్ఞానానికి బుద్ధి అని చెప్పి పేరు. జ్ఞానం సామాన్య జ్ఞానం. సంధ్యావందనం అంటే ఏంటి, దేవుని పూజ అంటే ఏంటి, ఈ విధంగా సామాన్య జ్ఞానాన్ని జ్ఞానం అని అంటారు. మోహం అంటే అకార్యాల్లో, నిషిద్ధమైనటువంటి కార్యాలలో ఇచ్ఛ లేకపోవడం, లేకపోతే మిథ్యాజ్ఞానం లేకుండా ఉండటం. సహనం, ఎవరైనా నాకు అపకారం చేసినా కూడా ఆ అపకారికి తిరిగి అపకారం చేయకుండా ఉండటం, సహనంగా ఉండటం. సత్యం, సరిగా తెలిసిన కార్యాలను చేయటం. దమ, ఇంద్రియ నిగ్రహం. శమ, భగవన్నిష్టా బుద్ధి, బుద్ధి ఎప్పుడు భగవంతుని యందే ఉండాలి, దీన్ని శమ అని అంటారు. సుఖం దుఃఖం, జననం స్థితి భయం నిర్భయం, అహింస సమదృష్టి, తృప్తి తపస్సు దానం కీర్తి అపకీర్తి, ఇవన్నీ వివిధ భావాలు, ఇవి గుణాలు ఏమున్నాయి కదా, ఈ ప్రాణులకు కలిగేది నా వల్లనే. కనుక ఎదుటి మనిషిలో ఉన్నటువంటి ఒక్కొక్క గుణం అద్భుతమైనటువంటివి, నాలో లేనటువంటివి, వానిలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి గుణాలను చూసి ఇది భగవంతుడు ఉండుట చేత, భగవంతుడు ఇచ్చినందుకు వీనికి వచ్చింది అని చెప్పి చింతన చెయ్యాలి. ఇలా చేయడం ద్వారానే బుద్ధి ఎప్పుడూ భగవంతుని యందు ఉన్నట్టు. అలా కాకుండా దాన్ని చూసి ఈర్ష్యాపడి, సహనం కాదండి మనిషికి సహనం కాదు. నాకంటే వాడు గొప్పవాడు అని అంగీకరించడానికి మనస్సు ఒప్పదు. అలా కాకుండా ఆ గుణాలన్నీ భగవంతుని చేత ఉన్నాయి, భగవంతుని దయా అని చెప్పి మనం స్మరించడం ద్వారా జన్మాంతరాలలో ఆ గుణాలు మనకు వచ్చేటువంటి సంభవం ఉన్నది. కనుక భగవంతుడు అంటున్నాడు ఆ అన్ని గుణాలు నా వల్లనే ప్రతి ఒక్కరి యందు ఉంటాయి. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తత మద్భావా మానసా జాత ఏషాం లోక ఇమా ప్రజా. సప్తఋషులు మరీచి అత్రి అంగిర పులస్త్య పులహ క్రతు వశిష్ఠ, 7 ఋషులు, 4 మనువులు, స్వయంభువ స్వారోచిష రైవత ఉత్తమ అనేటువంటి 4 మనువులు. అంతేకాదు ఈ 4 మనువులు ఏమున్నారు, వీరు 4 జాతులకు కారకులైనటువంటి వారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర
అంటే వీరి నుంచే జాతి పుట్టిందా అంటే కాదని చెప్తారు శ్రీమదాచార్యుల వారు. దేవతలలోనే జాతి ఉంది అని అంటారు. బృహద్భాష్యంలో ఆచార్యులు చెప్తూ విష్ణోర్ బ్రాహ్మణ జాతి సంజజ్ఞే బ్రహ్మా చతుర్ముఖ వాయు సదాశివోనంత గరుడశక్రయేవ చ కామశ్చ వరుడశ్చైవ సోమః సూర్యో యమస్తత ఏవమాద్యాక్షత్రియాస్తు దేవతా బ్రహ్మ నిర్మితాః. విష్ణు బ్రహ్మను బ్రాహ్మణ జాతిలో పుట్టించాడట. వాయు రుద్ర శేష గరుడ ఇంద్ర కామ వరుణ సోమ చంద్రుడు సూర్యుడు యమ వీళ్ళందరూ క్షత్రియ జాతుల్లో, వీళ్ళందరినీ క్షత్రియ జాతుల్లో పుట్టించాడు. వివస్వాన్ సూర్య వీణ్ణి వదిలి, ఇంద్రుణ్ణి వదిలి, వరుణుణ్ణి వదిలి, విష్ణువుని వదిలి మిగిలినటువంటి అదితి కుమారులు ఉన్నారు కదా, వీరందరూ కూడా ఎవరు వారు? వసువులు. వీళ్ళందరూ కూడా వైశ్య జాతిలో పుట్టినటువంటి వారు. అశ్విని దేవతలు, పృథివీ, భూదేవి, మృత్యు వీళ్ళందరూ కూడా శూద్రదేవా సముద్దిష్టా దేవవర్ణ ఇది స్మృతా. చూడండి, దేవతలలోనే జాతి ఉన్నది. ఇది మనం కల్పించుకున్నటువంటిది కనుక జాతి లేదు కాదు. సినిమాలను చూసి మనం పాడైపోతున్నాం కాదు, దేవతలలోనే జాతి ఉన్నది. ఈ విధంగా భగవంతుడు అంటూ ఉన్నాడు. 4 జాతులకు కారణమైనటువంటి ఆ మనువులు మద్భావ మానసా జాత, వీరందరూ కూడా బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ మనసు చేత మానసీ సృష్టి చేత పుట్టినటువంటి వారు. వారి అలా పుట్టడానికి కారణం నేనే. బ్రహ్మలో ఉండి బ్రహ్మను ప్రేరించి బ్రహ్మ మనస్సు చేత నేను పుట్టించాను. తద్వారా వీళ్ళందరూ తర్వాత సృష్టిని పెంపొందించారు, సృష్టిని చేశారు అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు. ఇక మీ ముందటి శ్లోకంలో భగవంతుడు అంటున్నాడు, నా మహిమను ఎవరైతే తెలుసుకుంటారో వారికి మాత్రమే ధ్యాన యోగం సిద్ధిస్తుంది, మరొకరికి సిద్ధించదు. ఏతాం విభూతిం యోగంచ మమ యో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ. ఈ విధంగా ప్రతి ఒక్క గుణాన్ని, ప్రతి ఒక్క కర్మను, ప్రతి ఒక్క జాతి ఇది భగవంతుని చేత వచ్చినది అని చెప్పి ఎవరైతే తాత్వికంగా అంటే నిశ్చయాత్మకంగా, ఆచార్యులు చెప్పారు కాబట్టి గుడ్డిగా నమ్ముతూ పోతాం కాదు, విమర్శ చేసి శాస్త్రాలను చదివి విని నిశ్చయమైనటువంటి జ్ఞానం ఇక్కడ చెప్పింది నిశ్చితం, ఇందులో ఎటువంటి సందేహమే లేదు అనేటువంటి భావన ఎప్పుడు మనలో వస్తుందో అప్పుడు భగవంతుడు అంటాడు, సోవి కంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ. ఎన్నటికీ కంపించినటువంటి ధ్యానం ఆయనకు సిద్ధిస్తుందట. ఎవరైతే భగవంతుని ఈ మహిమను తెలుసుకుంటారో, అహం సర్వస్య ప్రభవ మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. ఎవరైతే భక్తి ఉన్నటువంటి నా జ్ఞానులు ఉన్నారు, భక్తి కలిగినటువంటి నా జ్ఞానులు. భక్తి ఇది ఒక విచిత్రమైనటువంటి పదార్థం అండి. ఏంటి అంటే భగవంతుని యందు మొదట కొంత భక్తి ఉండాలి. తద్వారా ఏమవుతుందంటే జ్ఞానాన్ని ఆర్జించడానికి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తాడు. శ్రవణ మనన నిధిధ్యాసనలు ఎప్పుడు చేస్తాడో అప్పుడు వెనుకున్నటువంటి భక్తి పెరిగిపోతుంది. ఎప్పుడు భక్తి పెరిగిపోతుందో అప్పుడు ఉపాసన చేస్తాడు. ఎప్పుడు ఉపాసన చేస్తాడో అప్పుడు మరలా భక్తి పెరుగుతుంది. ఆ ఉపాసన ద్వారా వచ్చినటువంటి అధికమైనటువంటి భక్తి చేత అపరోక్ష జ్ఞానం, ఆ అపరోక్ష జ్ఞానం చేత భక్తి ఇంకింత పెరుగుతుంది. అది అత్యుత్తమైనటువంటి అత్యుత్కర్షమైనటువంటి ఆ భక్తి ఏముంది, అది మోక్షానికి సాధనం. కనుక భగవంతుని విషయాల్లో శ్రద్ధ పుట్టాలి అంటే మొదట స్వాభావికంగా ఆ జీవిలో భక్తి ఉండాలి. కాబట్టి ఎవరైతే ఆ భక్తి చేత నా జ్ఞానాన్ని పొంది ఉంటారో అటువంటి వారు తెలుసుకునేది ఏంటంటే నా చేతనే, కృష్ణుడు అంటున్నాడు, నా చేతనే సృష్టి స్థితి లయ అన్ని జరుగుతున్నాయని చెప్పి ఎవరైతే తలుస్తారో అటువంటి వారి మా మనస్సు నా యందులో నిశ్చంచలంగా నిలబడుతుంది. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంత పరస్పరం
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఎవరికైతే మనస్సు నాలో లగ్నమై ఉంటుందో, కర్మలన్నింటినీ నాకే సమర్పణ చేస్తూ ఉంటారో, అటువంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే తమ శిష్యులకి భగవద్జ్ఞానాన్ని ఉపదేశం చేస్తూ ఉంటారు. శిష్యులు ఆ జ్ఞానాన్ని తిరిగి గురువులకు అనువాదం చేస్తూ ఉంటారు, అప్పచెబుతూ ఉంటారు. వీళ్ళు చెబుతూ ఉంటారు, వాళ్ళు విని తిరిగి గురువులకి అప్పచెబుతూ ఉంటారు. కనుక చెప్పడం గురువుల ధర్మం, వినడం శిష్యుల ధర్మం. ఈ రెండు ధర్మాలను వీరు ఆచరిస్తూ ఎప్పటికీ నా విషయాలనే స్మరిస్తూ ఉంటారు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ఈ విధంగా సతతంగా నా విషయాలనే వింటూ చెబుతూ ఎవరైతే ఉన్నారో వారిని ప్రీతిపూర్వకంగా నేను తీసుకొని వారికి బుద్ధి యోగాన్ని, అంటే భగవంతుని మోక్షానికి కారణమైనటువంటి భగవంతుని అపరోక్ష జ్ఞానాన్ని నేను వారికి ఇస్తాను. నా జ్ఞానం చేతనే వీళ్ళు ముక్తిని పొందగలరు, సంసారం నుంచి బయటపడగలరు, లేకపోతే లేదు. తేషాం ఏవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. ఈ విధంగా ఎప్పుడు నా విషయాలను ఎవరైతే స్మరిస్తూ ఉంటారో, చెప్పేవాడు గాని వినేవాడు గాని, చెప్పేవాడు చెబుతూ స్మరిస్తాడు, వినేవాడు వింటూ స్మరిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఎవరైతే స్మరిస్తూ ఉంటారు కదా, వారికి మంచి జరగాలి అనేటువంటి సదుద్దేశం చేత నేనేం చేస్తాను, వారి హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానమైనటువంటి ఆ తమస్సుని నేనేం చేస్తాను అంటే జ్ఞానమైనటువంటి దీపము యొక్క ప్రకాశం చేత ఆ తమస్సుని పారద్రోలుతాను, దూరం జరుపుతాను. నేను వారిలో ఆ అజ్ఞానానికి కారణమైనటువంటి అజ్ఞానమైనటువంటి ఆ చీకటిని నేను పారద్రోలుతాను అని చెప్పి కృష్ణ పరమాత్మ అంటున్నాడు. ఈ విధంగా కృష్ణ పరమాత్ముడు చెప్పగానే అర్జునుడు మరలా ప్రశ్నిస్తున్నాడు. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చవేవ బ్రవీషి మే. కృష్ణ పరమాత్మ, నువ్వు గుణపూర్ణునివి, అందరికీ ఆశ్రమైనటువంటి గొప్ప ఆశ్రయునివి, పవిత్రమైనటువంటి వానివి, శాశ్వతమైనటువంటి పురుషునివి, అందరి జీవాల హృదయాల్లో ఉండేటువంటి వానివి, ఆది దేవం, అందరికీ మూల కారకునివి నువ్వే, అజం జన్మ లేనటువంటి వాడివి, విభుం వ్యాప్తమైనటువంటి వాడివి అని చెప్పి ఋషులు, దేవర్షులు, నారదులు, అసిత దేవల వ్యాస మునులందరూ కూడా చెబుతూ ఉన్నారు. అంతేకాదు స్వయం నువ్వే ఇంతదాకా చెబుతూ వచ్చావు. సర్వమేతద్ధృతం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవాన్ వ్యక్తిం విదుర్దేవ నదానవాహ. నువ్వు చెప్పేదంతా కూడా సత్యమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నాకుంది. ఏ కోశాన చిన్న ఆవగింజంతైనా కూడా సందేహం నాకు లేదు. నిజం, నువ్వు అనంతునివి. ఒక రూపమా, రెండు రూపాల, ఒక గుణమా, రెండు గుణాల, అనంత గుణాలు, అనంత రూపాలు. ఈ అనంత గుణ అనంత రూపాలను తెలుసుకొనడానికి దేవతలకు గాని దానవులకు గాని సాధ్యమే లేదు. నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవ నదానవాహ. నీ జన్మ, నీ అవతారం, నీ స్థితిని, ఏదో ఒక్క గుణాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నాము అనేటువంటి వారు ప్రపంచంలో ఒక్కరూ లేరు. ఇది చూడండి, ఒక్కొక్క గుణము యొక్క పరిమాణం, తర్వాత గుణాల సంఖ్య.
గుణము యొక్క పరిమాణం, గుణము యొక్క సంఖ్య రెండు అనంతాలే. శక్తి ఒక గుణం, జ్ఞానం 2 గుణం, సహనం 3 గుణం, ఈ విధంగా కరుణ 4 గుణం, ఇలా కౌంట్ చేసుకుంటూ పోతే భగవంతుని గుణాలు అనంతమైనటువంటివి. శక్తి ఎంత ఉంది మనలో? ఎంత ఉంటుందండి? ఒకరికి 50 కేజీల బస్తా మోసేటువంటి శక్తి ఉంటుంది, ఒకనికి 75 కేజీలు, ఒకనికి 100 కేజీలు మోసేటువంటి శక్తి ఉంటుంది. 200 కేజీలు ఎత్తొచ్చేమో. కొందరు ఏమి వెయిట్ లిఫ్టర్స్ ఉంటారు, వారు 400, 500 తర్వాత లేపలేరు. అంటే ప్రతి ఒక్క మనిషి యొక్క శక్తికి సీమ ఉంది, భగవంతుని శక్తికి సీమానే లేదు. భగవంతుని శక్తి ఎంత ఉన్నది? శ్రీమదాచార్యులు చెబుతారు, 1000 పడగలగలిగిన శేషదేవుని మధ్య శిరస్సు మీద ఉన్నటువంటిది ఆవగింజంత బ్రహ్మాండం. ఆ బ్రహ్మాండ సమేతమైనటువంటి శేషదేవుణ్ణి కూర్మ రూపంలో వాయుదేవులు లేపి ఉన్నారట. వాయుదేవుడు ఒక కూర్మ రూపంలో, టార్టాయిస్ రూపంలో ఉన్నాడు, తాబేలు రూపంలో. ఆ తాబేలుకి ఇంత చిన్న తోక ఉంటుంది. ఆ తోక మీద శేషదేవుడు, 1000 పడగలు గల శేషదేవుడు ఆవగింజంత, అంటే శేషదేవుని రూపం ఎంత పెద్దది ఉండాలి చూడండి, బ్రహ్మాండం ఆవగింజంత ఉందట. ఆవగింజంత ఉన్న బ్రహ్మాండాన్ని శేషదేవుడు మోసుకొని ఉన్నాడు. ఆ శేషదేవుడిని మోసుకొని ఉన్నటువంటి వారు వాయుదేవుడు కూర్మ రూపంలో తోక మీద. అటువంటి వాయుదేవుణ్ణి విష్ణు ఒక కూర్మ రూపంలో తన తోక మీద వాయుదేవుని సమేతమైనటువంటి శేషదేవుని సమేతమైనటువంటి ఆ బ్రహ్మాండాన్ని మోసుకొని ఉన్నాడు. భగవంతుని శక్తి ఏంటండి? ఊహా చేయడానికి కూడా సాధ్యం లేదు. కనుక అంటున్నారు, ఒక్కొక్క గుణం యొక్క పరిమాణానికి కూడా అంతం లేదు, గుణాల అంతము లేదు. కనుక భగవంతుడా, నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవ నదానవాహ స్వయమేవ ఆత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. నీ గుణాలను తెలుసుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే అది నువ్వొక్కనివే, మరెవ్వరూ లేరు. అన్ని భూతాలను సృష్టించేటువంటి వాడు, భూతాలను నియంత్రించేటువంటి వాడివి నీవే. నువ్వు మాత్రమే నీ శక్తిని తెలుసుకున్నావు, మరొకరికి ఆ సామర్థ్యం లేదయ్యా అని అర్జునుడు చెబుతూ ఉన్నాడు. వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయ లోకాన్ ఇమాం త్వం వ్యాప్యతిష్టసి. అందుకు భగవంతుడా, నీ ఈ మహిమను తెలుసుకోవాలి అంటే తెలుసుకున్నటువంటివి నువ్వే చెప్పాలి, మరొకరికి ఇది తెలీదు, వాళ్ళని నేను అడగలేను. దయచేసి నువ్వే ఆ విషయాలను నాకు విస్తారంగా చెప్పు. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. స్వామి, నిన్ను ధ్యానించాలి అంటే ఏ గుణాలు ఉన్నటువంటి వాణిగా నేను నిన్ను ధ్యానించాలి? నీలో ఉన్నటువంటి గుణాలు కావాలి కదా నాకు ధ్యానం చేయడానికి. ఆ గుణాలను చెప్పు నాకు. విస్తరేణ ఆత్మనో యోగిం విభూతించ జనార్దన భూయక్ తతయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. నువ్వు చెప్పేటువంటి విషయాలు నాకు అమృతానికి తుల్యంగా సమానంగా ఉన్నాయి, కాబట్టి తృప్తి కలగటం లేదు. కొన్నిసార్లు వేయించిన వేపుడు పదార్థాలను తిని తీపిని ఎక్కువ తింటే ఏమవుతుంది అంటే దాహం వేస్తుంది, నీళ్లు తాగడానికి కడుపులో జాగా ఉండదు, అటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవడో ఒకడు చెప్పాడట, అయ్యా మీరు మా ఇంటికి శ్రాద్ధానికి వచ్చారు, భోజనం చేశారు, సంతోషం, ఈ తాంబూలం వేసుకోండి అని చెప్పి ఇచ్చాడట. వాడు ఆ బ్రాహ్మణుడు తిట్టాడట, తాంబూలం వేసుకునేటువంటి జాగా ఉంటే ఇంకొక ఉండను తినేవాణ్ణి, నేను లడ్డూని తినేవాణ్ణి అని. ఆ విధంగా కృష్ణ పరమాత్మ నాకు దాహం వేస్తుంది, తృప్తి ఇవ్వట్లేదు, ఎందుకంటే నువ్వు ఇచ్చేటువంటిది, పంచేటువంటిది అమృతం. కనుక దయచేసి నాకు ఆ విషయాలను విస్తారంగా తెలుపు, ఏ విధంగా నిన్ను నేను ధ్యానించాలి అని ప్రశ్నించగా భగవంతుడు అంటూ ఉన్నాడు, హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయ ప్రాధాన్యత కురు శ్రేష్ట నాస్త్యంతో విస్తరస్యమే. అర్జున, సంక్షేపం విస్తారంగా చెప్పాలి నిజం, కానీ
ఆ విస్తారంగా చెప్పాలి, ప్రతి ఒక్క దాన్ని వదలకుండా చెప్పాలి అంటే అంత్యం లేదు దానికి. యుద్ధ భూమిలో నిలబడి దీన్ని చెబుతూ వెళ్తూ ఉంటే యుద్ధం చేయకుండా దీన్ని మాత్రం వినాల్సి వస్తుంది. ఈ జన్మ కాదు, 10 జన్మలు కాదు, 100 జన్మలు కాదు, 1000 జన్మలు కరిగి అయిపోయినా కూడా నీకు ఈ విషయాలు మొత్తం చెప్పేసేనటువంటి ఒక అవస్థ లేదు. ఎందుకంటే నా గుణాలు, నా క్రియలు, నా కర్మలు అనంతం 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 అనంతం. ఒక్కొక్కదాన్ని విస్తారంగా చెప్పుకుంటూ వెళ్తే ఇది ముగియదు, అయిపోదు. అందుకే వాటికి అనంతం అని అంటారు, అంతం లేనటువంటిది అని అర్థం. కనుక భగవంతుడు అంటున్నాడు, ప్రాధాన్యత కురు శ్రేష్ట నాస్త్యంతో విస్తరస్సమే. అందులో ప్రాధాన్యమైనటువంటిది కొన్నింటిని మాత్రమే నేను చెప్తాను, అదే నీకు విస్తారం. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యంచ భూతానాం అంత ఏవచ. కృష్ణ పరమాత్ముడు చెప్పడానికి ప్రారంభించాడు, అహమాత్మా గుడికేశ సర్వభూతాశయ స్థిత. నేను ఒక్కడే ప్రపంచంలో ఉన్నటువంటి 84 లక్ష జీవరాశులు, 84 లక్ష రకాల జీవరాశులు, ఒక్కొక్క రకంలో అనంతమైనటువంటి జీవరాశులు, ఆ అనంతానంతమైనటువంటి జీవరాశుల్లో నేను ఒక్కడే వారి హృదయంలో ఉన్నటువంటి వాణ్ణి. అహం ఆదిశ్చ, నా చేతనే అవి సృష్టింపబడుతున్నాయి, నేను మొట్టమొదటి ఉన్నటువంటి వాణ్ణి. అంత ఏవచ, వారికి అంతాన్ని కలిగించేటువంటి వాణ్ణి కూడా నేనే, వారి వారి యోగ్యతకు తగ్గట్టుగా. నిత్య సంసారికి సంసారాన్ని ఇస్తాను, ముక్తునికి మోక్షాన్ని ఇస్తాను, అంతంతమోయోగ్యునికి తమస్సుని ఇస్తాను, చివరి డెస్టినేషన్ కూడా విధించేటువంటి వాణ్ణి నేనే అని చెబుతూ భగవంతుడు అంటున్నాడు, నా రూపాల జ్ఞానం కావాలన్నావు కదా, నా రూపాలు 2 రకాలు. ఒకటి ప్రత్యక్షమైనటువంటి రామకృష్ణాది రూపాలు, రెండవది తిరోహితమైనటువంటిది, లోన ఉండి కూడా కనిపించదు అటువంటి రూపాలు నావి ఉన్నాయి. తిరోహితమైనటువంటి రూపాలను చెబుతాను విను అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెబుతూ ఉన్నాడు. ఆదిత్యానాం అహం విష్ణు, నేను అదితిదేవి యందు పుట్టినటువంటి వారిలో విష్ణు పరమాత్ముడిని నేను, విష్ణువుని నేనే అని తన ప్రత్యక్షమైనటువంటి రూపాన్ని చెప్పి ఇంకా అప్రత్యక్షమైనటువంటి రూపాలని విస్తారంగా చెబుతాడు. ఇంక అన్ని అప్రత్యక్షమైనటువంటి రూపాలే, భగవంతుని ఆ రూపాలు కనిపించవు. జ్యోతిషాం రవిరంశుమాన్, ప్రకాశ రూప వస్తువులలో ప్రకాశం ఏ విధంగా వ్యాపిస్తూ ఉందో ఆ వ్యాపించడానికి కారణమైనటువంటి వాణ్ణి నేను. అందులో విష్ణు శబ్దానికి అర్థం, మొదట విష్ణు ఎందుకు చెప్పారు తెలుసా? సర్వత్ర వ్యాపించినటువంటి వాడు విష్ణు, విష ప్రవేశనే, ను మహాశక్తి కలిగినటువంటి వాడు. కనుక భగవంతుడు మహాశక్తి ఉన్నందున అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. ఎందుకు వ్యాపించి ఉన్నాడు? అందరినీ ప్రేరేపించాలి కనుక భగవంతుడు వ్యాపించి ఉన్నాడు, అందుకు విష్ణు అని ఆయనకు పేరు. ఆ వ్యాప్తి అనేటువంటి గుణం, ధర్మం కిరణాల్లో ఉన్నది కనుక ఆ కిరణాల్లో కూడా నేను ఉన్నాను. నేను ఉండడం ద్వారా వాటికి వ్యాప్తి ఉంది, లేకపోతే వాటికి వ్యాప్తియే లేదు. కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు. ఎంత అద్భుతం చూడండి. సూర్య కిరణాన్ని చూడగానే స్వామి ఈ కిరణం ప్రకాశిస్తూ ఉంది, ఈ కిరణం వ్యాపిస్తూ ఉంది. ఎక్కడి నుంచి వ్యాపిస్తూ ఉంది? సూర్యమండలం నుంచి భూలోకం దాకా వ్యాపిస్తూ ఉంది. ఈ వ్యాప్తి విష్ణునామక భగవంతుంది అని చెప్పి తలవాలి. ఇది భగవంతుని మహిమ. ఆ సూర్యకిరణం లేకపోతే మొత్తం చీకటి ఉంటుంది, ఏ కర్మలు జరగవు. సూర్యకిరణం లేకపోతే చెట్లు పెరగదు, చెట్లు పెరగకపోతే వర్షం లేదు, వర్షం లేకపోతే జీవాలు జీవించవు. సో నా జీవనానికి కావలసినటువంటి ఆ సూర్యకిరణాన్ని సూర్యలోకం నుంచి భూలోకానికి వ్యాపింపచేసేటువంటి భగవంతుడా అని ధ్యానం చేస్తే ఇది భగవంతుడు మనకు చేసినటువంటి ఉపకార స్మరణ, తద్వారా భగవంతుని యందు స్నేహం అధికమవుతుంది. దాన్నే భక్తి అని అంటారు. ముందు చెబుతూ ఉన్నారు, మరీచిర్ మరుతామస్మి నక్షత్రానామహం శశి. మరుత్తులలో 49 మరుత్తులలో మరీచి అనేటువంటి మహర్షి గొప్పవాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటి అంటే మరి
మరీచి మరీచి అనే దానికి శ్రీమదాచార్యుల వారు దాని శబ్ద నిష్పత్తిని చెబుతూ ఉన్నారు. చెబుతూ ఒక నిమిషం, మరు మరు అంటే నీరు, మరి అంటే నీరు ఉన్నటువంటి మేఘానికి మరి అని పేరు. మేఘ మరి తం చాలయతి, ఆ మేఘాన్ని ప్రేరేపిస్తాడు భగవంతుడు. నువ్వు ఈ సమయంలో ఈ చోట వర్షాన్ని కురిపించు అని చెప్పి ఆ నీరు ఉన్నటువంటి మరిని చాలయతి ప్రేరేపిస్తాడు కనుక ఆయనకు మరీచి అని పేరు. కనుక మేఘాల్ని ప్రేరేపించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి భగవంతుడు మరీచి ఎందున్నందుకు ఆ మరీచికి మరుతలలో ఉత్తమత్వం వచ్చింది అని అర్థం. ఈ విధంగా మరీచిర్ మరుతామస్మి నక్షత్రాణం అహం శశి అతి సుఖరూపత్వాత్ శశి. శశ అంటే అతి సుఖం. ఆ అతి సుఖం కలిగినటువంటి వాడు కనుక భగవంతునికి శశి అని పేరు. ఆ అతి సుఖమైనటువంటి రూపం కలిగినటువంటి భగవంతుడు చంద్రుని యందుండుట చేత ఆ చంద్రునికి శశి అనేటువంటి పేరు వచ్చింది. కనుక మనకు ఆ పౌర్ణమిలో ఆ చంద్రుని చూస్తే సుఖం కలుగుతుంది, సంతోషం వేస్తుంది. ఆరు బయట పడుకొని పౌర్ణిమ మాసంలో భోంచేసి పడుకొని చంద్రుని చూస్తూ ఉంటే ఎంత ఆనందం అండి. కారణం ఏంటి అంటే సుఖరూపమైనటువంటి భగవంతుడు అందులో ఉండుట చేత చంద్రునికి ఆ సామర్థ్యం కలిగింది అని భగవంతుని ఉపకార స్మరణం చేయాలి. రుద్రాణం శంకరశ్చాస్మి, ఏకాదశ రుద్రుల్లో శంకర్ అనేటువంటి రుద్రుని నేను. శం అంటే సుఖం, ఆ సుఖానికి కారణమైనటువంటి వాడిని కనుక శంకర అని పేరు. అంటే భగవంతుని ధ్యానం చేత మనకేం కలుగుతుంది? సుఖం కలుగుతుంది, మోక్ష సుఖం లభిస్తుంది. కనుక శంకర అని చెప్పి భగవంతుని పేరు. ఆ శంకర నామక భగవంతుడు శంకరుడిలో శివునిలో ఉండుట చేత ఆయనకు శంకర అని పేరు వచ్చింది. సో అందరికీ సుఖాన్ని పంచేటువంటి వాడు అనేటువంటి భగవంతుని ఉపకారాన్ని మనం స్మరించాలి. యక్షరాక్షసుల్లో కుబేరుణ్ణి ఒక్కొక్క శబ్దానికి నిర్వచనం చాలా విస్తారంగా ఇచ్చారు, సమయం లేదు కనుక కొంచెం వేగంగా వెళ్ళాలి. అష్టవసుల్లో పావక అనేటువంటి వసుడిని నేను. పావక అంటే అగ్ని అని అర్థం. అగ్ని, ఆ పావక శబ్దానికి అర్థం ఏంటి అంటే పావయతి ఇది పావక, పవిత్రం చేస్తాడు కనుక ఆ అగ్నికి పావక అని పేరు. ధర్మశాస్త్రంలో ఓ మాట వస్తుంది, ఏంటి అంటే అగ్నిం వై జాత పాపానం. దేవతలందరూ ప్రార్థిస్తారట, మనుషులు చాలా పాపాలు చేస్తున్నారు కనుక అగ్ని వారి పాపాలని తొలగించడానికి నువ్వు భూలోకానికి వెళ్ళు. ఎలా తొలగిపోతాయి అని ప్రశ్నిస్తే ఆహుతి ఇచ్చేటప్పుడు ఆ యజమాని పాపాలు చేతిలో ఉంటాయట. ఆ చేతిలో ఉన్నటువంటి పాపాలు దానం చేసేటప్పుడు కూడా ఈ మాటను చెబుతారు. దాన పదార్థాల్లో వస్తాయి, దాన్ని స్వీకరించిన వానికి ఆ పాపాలు పోతాయి. వాడు శాస్త్రాలను చదువుకుని ఉంటే ఆ పాపాలు వాడిని బాధించవు అని. అదే విధంగా చేతిలో ఉన్నటువంటి పాపాలు ఆహుతి పదార్థాల్లో వెళ్తాయి, హవి పదార్థాలలో వెళ్ళి ఆ హవిస్సుని అగ్నిలో వేసినప్పుడు ఆ పాపాలు అగ్నిలో పడతాయి. అగ్నికి పాపం లేదు కనుక అగ్ని అందరి పాపాలని తొలగిస్తుంది కనుక అగ్నికి పావక అని చెప్పి పేరు. ఆ అగ్నికి పావకత్వాన్ని, పావిత్రతను తెచ్చిచ్చేటువంటి వాణ్ణి నేనే. కాటక ఉపనిషత్తులో ఈ మాటను చెప్తారు, అగం నయతి ఇది అగ్ని. స్మరించడం ద్వారా పాపాలను తొలగించేటువంటి వాడు భగవంతుడు కనుక ఆ భగవంతుడికి అగ్ని అని పేరు, తప్పిస్తే ఈ జడాయనమైనటువంటి అగ్నికి అగ్ని అని పేరు కాదు అని అంటారు. పవిత్రోవా సర్వావస్థాన్ గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యాంతర శుచి. అగ్నిది బాహ్యమైనటువంటి శుచిని మాత్రం తెచ్చివచ్చు, తప్పిస్తే ఆంతరిక శుచిని తెచ్చివ్వదు. కనుక భగవంతుని నామస్మరణ చేయడం ద్వారా రెండిటి శుచి కలుగుతుంది. కనుక అగ్నిలో ఉన్నటువంటి భగవంతుని స్మరణం చేయడం ద్వారా ఆంతరిక బాహ్య శుచి కలుగుతుంది. కనుక ఆ అగ్నికి పావక అని పేరు. ఈ విధంగా
పర్వతాలలో మేరు పర్వతాన్ని నేను. ఈర ఈర మేరులో మా ఈర. ఈర అంటే ప్రేరకుడు. ఆ హరికి సముడైనటువంటి ప్రేరకుడు మా లేడు కనుక మేరు అని. పర్వతాలలో మేరు. ఆ మేరులో భగవంతుడు అంటూ ఉన్నాడు, ఎటువంటి రూపంలో నేనున్నాను? మేరు రూపంలో ఉన్నాను. మేరు అని ఎందుకంటారు నన్ను? నాకు సమమైనటువంటి ప్రేరకులు మరొకరు లేరు కనుక అందరినీ ప్రేరేపించేటువంటి వాడిని నేను. ఆ భగవంతుడు నాలో ఉండి వినుటకు ప్రేరేపిస్తున్నాడు, ఇంకొకరిలో ఉండి చెప్పుటకు ప్రేరేపిస్తున్నాడు, ఇంకొకరిలో ఉండి సత్కర్మలు చేయటకు ప్రేరేపిస్తున్నాడు. ఇది భగవంతుని ఉపకారం కాదా? ఈ ఉపకార స్మరణ చేత భగవంతుని ఎందు స్నేహం పెరగదా? ఈ విధంగా భగవంతుడు చెబుతూ, మహర్షీణాం భృగురహం గిరామస్మి ఏకమక్షరం పురోదసాంచ ముఖ్యం వాం విద్ది పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కంద సరసామస్మి సాగర. పురోహితుల్లో నేను బృహస్పతిని, సేనాధిపతుల్లో స్కందుణ్ణి. ప్రతి ఒక్క శబ్దానికి చాలా అర్థం ఉందండి, సమయం లేదు కనుక కొంచెం వేగంగా వెళ్దాం. సేనానుల్లో నేను స్కందుణ్ణి, సరసామస్మి సాగర. సరసాలలో సరస్సులలో నేను సాగరుణ్ణి. సాగర అంటే సారభోక్త. సాగర అంటే సారభోక్త, అన్నిటి ఎందున్నటువంటి సారాన్ని మాత్రమే స్వీకరించేటువంటి వాడు భగవంతుడు, మంచిని మాత్రమే గ్రహించేటువంటి వాడు భగవంతుడు. మహర్షీణాం భృగురహం గిరామస్మేకమక్షరం. ఋషుల్లో నేను భృగు ఋషుని. ఎందుకు అంటే శత్రువులను భర్జిస్తాను, భర్జన చేస్తాను, దండిస్తాను కనుక నన్ను భృగు అని అంటారు. ఆ భృగునామకుడైనటువంటి భగవంతుడు భృగు మహర్షిలో ఉండుట చేత ఆయనకు భృగు అని చెప్పి పేరు వచ్చింది. చూడండి, ఈ విధంగా ఇంతదాకా తెలుసుకుంటూ వచ్చాం ఏ ఏ భగవంతుని రూపాలు ఎవరెవరిలో ఏ ఏ పేరుతో ఉన్నాయని చెప్పి. శివునిలో శివుని పేరు మీద, ఇంద్రునిలో ఇంద్ర శబ్దం చేత, ఈ విధంగా ప్రతి ఒక్కరిలో భగవంతుని ఆయా పేరు చేత ఆయా రూపముండుట చేత వారికి ఆయా పేర్లు వచ్చాయి. అంటే ప్రతి ఒక్క శబ్దము మన మాదిరి వారందరూ నామకరణం చేసుకున్నటువంటి వారే. గరుడ, శేష, రుద్ర, ఇంద్ర మొదలైనటువంటి ప్రతి ఒక్క దేవతకు కూడా మన మాదిరి నామకరణం మాత్రమే వారికి. ప్రతి ఒక్క శబ్దం ఇది భగవంతునిదే అని తాత్పర్యం. అశ్వత్థ సర్వవృక్షాణం దేవర్షీణాంచ నారద గంధర్వాణం చిత్రరథ సిద్ధానాం కపిలో ముని. వృక్షాల్లో అశ్వత్థ వృక్షాన్ని, దేవర్షుల్లో నారదుణ్ణి. నారద అనే శబ్దానికి నిర్వచనాన్ని ఇస్తారు. నారద రూపం భగవంతునిది నారదుల్లో ఉంది. నారద అంటే ఏమి? నరాణం అపేక్షితం నారం. మనుషుల అపేక్ష ఏముంది దానికి నార అని. ఆ అపేక్షించిన దాన్ని దదాతి ఇస్తాడు కనుక భగవంతునికి నారద అని పేరు. ఆ నారద అనేటువంటి భగవంతుడు నారద మహర్షిలో ఉన్నందుకు ఆయనకు నారద అని పేరు వచ్చింది. గంధర్వుల్లో చిత్రరుచుల్ని, ఉచ్చైశ్రవసం అశ్వానాం విద్ధిమాం అమృతోద్భవం. సముద్ర మథనంలో పుట్టినటువంటి ఉచ్చైశ్రవ అనేటువంటి అశ్వం నేను. అంటే ఆ అశ్వంలో భగవద్ రూపం ఉంది. ఉచ్చైశ్రవ అనేటువంటిది. ఐరావతం గజేంద్రాణం నరాణాంచ నరాధిపం. గజేంద్రుల్లో ఐరావతాన్ని నేను, రాజుల్లో మనుషుల్లో రాజుని నేను. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామదక్. ఆయుధాల్లో వజ్రం నేను. అంటే వజ్రనామక భగవంతుడు వజ్రంలో ఉండి ఆ శక్తిని ఇచ్చాడు అని అర్థం. ధేనూనామస్మి కామదక్. ఆవుల్లో నేను కామధేనువుని. ప్రజనశ్చాస్మి కందర్ప సర్పాణామస్మి వాసుకి. తర్వాత సంతాన కారణమైనటువంటి మన్మథుణ్ణి నేను. ఎందుకంటే అన్నీ నా చేత పుడతాయి కనుక నేను కందర్ప. సర్పాణామస్మి వాసుకి. సర్పాలలో నేను వాసుకిని. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం. నాగాలలో అనంత అనేటువంటి నాగుణ్ణి నేను. యాదసాం అంటే జల ప్రాణులలో జలదేవతలలో వరుణుణ్ణి నేను. పితృణాం అర్యమా చాస్మి. పితృదేవతల్లో అర్యముణ్ణి. యమ సంయమతామహం. నియంత్రించేటువంటి వాడిలో యముణ్ణి నేను. అందరిని నేను నియంత్రిస్తాను. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానం. దైత్యుల్లో ప్రహ్లాదునిలో విశేషమైనటువంటి రూపం కలిగినటువంటి వాడిని. కలయతామహం. తర్వాత లెక్కించే వాళ్లలో కాలాన్ని నేను. మృగాలలో సింహాన్ని నేను. అంటే ఏ ఏ జీవరాశుల్లో ఎటువంటి విశిష్టమైనటువంటి గుణం ఉన్నదో, విశిష్టమైనటువంటి క్వాలిటీ ఉన్నదో, ఆ క్వాలిటీ ఇవ్వడానికి ఆ రూపంలో నేను అక్కడ ఉన్నాను అని చెప్పి తాత్పర్యం తప్పిస్తే అభేదం కాదు. మృగాణాంచ మృగేంద్ర. ఇది మృగాలలో క్రూర మృగాలలో సింహాన్ని నేను. వైనతేయశ్చ పక్షిణాం. పక్షుల్లో గరుడుణ్ణి నేను. పవతామస్మి రామశస్త్రభుతామహం.
గాలిలో ఇదే ప్రవహించేటువంటి వాణ్ణి నేను. గాలి ప్రవహించాలి అంటే నేను ఉండాలి, లేకపోతే గాలికి చలనమే లేదు. రామశస్త్రభుతామహం, ఆయుధాలు ధరించేటువంటి వాళ్ళలో రాముణ్ణి నేను. జషాణం మకరశ్చాస్మి, జలచరాల్లో మొసలిని నేను. నదులలో గంగా నదిని. సర్గాణం ఆదిరంతశ్చ మద్యం చైవాహం అర్జున, ఆధ్యాత్మ విద్యానాం వాద ప్రవదతామహం. సమస్త చరాచర సృష్టికి ఉత్పత్తి మరియు వాటి స్థితికి అంత్యానికి లయకు నేనే కారణుణ్ణి. విద్యలలో ఆధ్యాత్మ విద్యను నేను. కృష్ణ పరమాత్ముడు అంటాడు, శాస్త్ర విద్య ఏముంది, ఇది నేను. అంటే శాస్త్ర విద్యలలో విశేషమైనటువంటి ఫలం ఉంది కనుక ఆ ఫలాన్ని ఇచ్చేటువంటి వాడిని నేను. వాద ప్రవదతామహం. వాదం జల్పం అనేటువంటి వాదము యొక్క 4 వివిధమైనటువంటి కార్యాలు ఉంటే అందులో వాదం అనేటువంటి రూపాన్ని నేను. అక్షరాణం అకోరోస్మి, అక్షరాలలో 54 అక్షరాలలో అకారం అనేటువంటి అక్షరాన్ని నేను. ద్వంద్వ సామాసికస్య చ, సమాసాలలో ద్వంద్వ సమాసం నేను. అహమేవాక్షయ కాలః దాతాహం విశ్వతోముఖం. అన్ని దిక్కులకు ముఖాలు కలిగినటువంటి బ్రహ్మను నేను. మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీశ్చ శ్రీర్వాచ్చ నారీణాం స్మృతిర్మేధా ప్రతిక్షమ బృహత్సామ తథాసాంనాం గాయత్రి ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. సామవేదగానాలలో బృహత్సామాన్ని నేను. ఛందస్సులలో గాయత్రి ఛందస్సును నేను. మాసాలలో మార్గశీర్ష మాసాన్ని నేను. ఋతువులలో వసంత ఋతువుని నేను. ద్యూతం చలయతామస్మి, మోసగాళ్లలో జూదాన్ని నేను. తేజస్వి నామహం, ఎవరైతే మహా తేజస్వి ఉన్నారో అటువంటి వారిలో తేజో రూపంలో ఉన్నటువంటి వాడిని నేను. మన స్వాముల వారిని చూస్తే ఎంత తేజస్సు అండి అనిపిస్తుంది. కారణం ఏంటి అంటే వారు ధ్యానం చేయడం ద్వారా, ఉపాసన చేయడం ద్వారా భగవంతుని విశేష తేజోరూపమైనటువంటిది అక్కడ ఉంది కనుక ఆ భగవంతుని తేజస్సు అందులో వారిలో ఉన్నందుకు వారి తేజస్సు అధికం. జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం, కృషిని చేసేటువంటి వారిలో కృషిని, బలవంతుల్లో బలాన్ని. పృష్టీనాం వాసుదేవం, యాదవుల్లో కృష్ణుణ్ణి. పాండవానాం ధనంజయ, పాండవుల్లో అర్జునుణ్ణి నేను. మునీనాం అప్యహం వ్యాస, మునులలో వేదవ్యాస మునిని నేను. తర్వాత కవీనాం ఉషనా కవి, సూక్ష్మోద్ధి కలిగినటువంటి కవిలలో శుక్రాచార్యుణ్ణి నేను. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. కనుక ఎవరైతే జ్ఞానులై ఉన్నారో వారి యందున్నటువంటి జ్ఞానం నా నుంచి వచ్చినటువంటిది కృష్ణ పరమాత్ముడు చెబుతూ ఉన్నారు. టోటలీ ఈ శ్లోకాల యొక్క తాత్పర్యం ఏంటి అంటే, భగవంతుని ప్రత్యక్షమైనటువంటి రామకృష్ణ వేదవ్యాస రూపాదులను వదిలివేస్తే మిగిలిన ఏ రూపాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఆయా దేవతల యందు కనిపించకుండా ఉన్నటువంటి రూపాలు, ఆయా దేవతల యందు ఆయా క్వాలిటీని ఇచ్చేటువంటి రూపాలు, ఆయా ప్రాణులలో ఆయా క్వాలిటీని ఇచ్చేటువంటి రూపాలు, ఆయా ఆయుధాలలో ఆయా ఆయుధం యొక్క వైశిష్ట్యతను ఇచ్చేటువంటి రూపాలు, ఇవన్నీ కనిపించని రూపాలు. కనుక ప్రతి ఒక్క దానిలో ఉన్నటువంటి గుణం ఇది భగవంతుంది అని చెప్పి తలచి ఆ గుణాన్ని ఇవ్వడానికి భగవంతుడు అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చాడు. ఇది భగవంతుడు చేసేటువంటి ఉపకారం అని ఆ భగవంతుని మహిమను, ఆ భగవంతుని ఉపకారాన్ని స్మరిస్తూ ఉంటే భగవంతుని యందు భక్తి పెరగడం ఇది తథ్యం, స్వాభావికం. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున నతదస్తి వినాయత్ స్యాత్ మయా భూతం చరాచరం. కృష్ణ పరమాత్ముడు అంటూ ఉన్నాడు, యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున. ఈ జీవి పుడుతుంది, ఈ జీవి పుట్టడానికి మూల కారణం నేను. మనం అనుకుంటాం మన తల్లిదండ్రులు నా జన్మకు కారణం కాదు. ఎంతమంది ఎన్ని సంవత్సరాలు ప్రయత్నించినా కొందరికి సంతానమే కలగదు. కారణం ఏంటి? భగవంతుడు ఆ సంతానాన్ని ఇచ్చే గుణము చేత వారిలో లేడు. అందుకు భగవంతుడు అంటున్నాడు, యచ్చాపి సర్వభూతానాం బీజాం తదహం అర్జున. బీజం, ఆ జన్మకు సృష్టికి కారణం నేను లేకపోతే ఆ సృష్టి జరగదు. నతదస్తి వినాయత్ స్యాత్ మయాభూతం చరాచరం.
చరమైనటువంటి అచరమైనటువంటి, చలనం కలిగినటువంటిది చలనం లేనటువంటిది, చేతనం జడం, అన్నింటిలో నేను ఉన్నందుకు వాటికి ఆ స్వరూపం ఉన్నది. రాయి ఒక చోట కదలకుండా ఉండాలి, అచేతనం, అందులో నేను ఉండాలి. స్థిరమైనటువంటి నా రూపం అందులో ఉంది అంటే ఆ రాయి బండ కదలకుండా ఒక చోట ఉంటుంది. నీరు ప్రవహిస్తుంది, జడమైనటువంటి నీరు ప్రవహిస్తుంది. ప్రవహించడానికి కారణం ప్రవహించే రూపంలో నేను నీటిలో ఉన్నాను కనుక అది ప్రవహిస్తుంది, లేకపోతే ప్రవహించదు. నతవత్తి వినాయత్స్యాత్ మయాభూతం చరాచరం. నేను లేకపోతే చరమైనటువంటిది కానీ అచరమైనటువంటి కాదు ఏ జీవం కూడా ఉండడానికే సాధ్యం లేదు. ఇది ఏ శ్రీమదాచార్యులు గాని, ఏ టీకారాయులు గాని, ఏ రఘుత్తములు గాని, ఏ రాఘవేంద్ర స్వామి వారు గాని చెప్పడం కాదు, సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు. ద్వైత సిద్ధాంతంలో ఉన్నటువంటి వారు ఏదో అభిమానం చేత, ద్వైతాభిమానం చేత చెప్పడం కాదు, సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు. నతదస్తి వినాయత్స్యాత్ మయాభూతం చరాచరం. నేను లేనటువంటి పదార్థం ఏది ప్రపంచంలో లేదు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరం తప ఏషతూద్దేశతో ప్రోక్తో విభూతేర్ విస్తరోమయా. కనుక అర్జున, విస్తారంగా చెప్పంటున్నావయ్యా. విస్తారంగా చెప్పడానికి సమయం లేదు. నాంతః అస్తి, అంతం లేదు దానికి. మమ దివ్యానాం విభూతీనాం పరం తప, దివ్యమైనటువంటి నా విభూతి రూపాలు, విభూతి రూపాలు, మహా ఐశ్వర్యమైనటువంటి రూపాలు, మహామహిమను కలిగినటువంటి రూపాలకు ఆది లేదు, అంత్యం లేదు. ఏషతూద్దేశత ప్రోక్త విభూతేరు విస్తరోమయా. అందులో హైలైట్ అయినటువంటి కొన్ని విషయాలను మాత్రమే వెనక చెప్పినటువంటి ఇంకా సంక్షేపం, ఇప్పుడు చెప్పినటువంటి దానికంటే విస్తారం కనుక విస్తారంగా చెబుతున్నానని చెప్పాడు కృష్ణ పరమాత్ముడు. ఇస్తే విస్తారంగా అన్నింటినీ చెప్పాడు అనే అర్థం కాదు. ఇన్నేనా భగవంతుని గుణాలు, ఇన్నేనా భగవంతుని రూపాలు, ఇన్నేనా భగవంతుని ఉపకారాలు? కాదు 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 కాదు. ఈ విధంగా చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్ముడు అంటూ ఉన్నాడు, చూడండి, ఇక్కడ ఇంత దాకా మనకు సందేహం కలిగి ఉండొచ్చు. ఏమంటే నేనే నేనే అంటున్నాడు కనుక అభేదం ఉన్నదేమో అని చెప్పి. వాటికి ఆ సమస్యలన్నింటినీ పటాపంచలు చేస్తూ కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు, యద్యద్ విభూతి మత్తత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. యద్యద్ విభూతి మత్సత్వం. సత్వం అంటే ఏ పదార్థానికి ఎగ్జిస్టెన్స్ ఉందో, ఏ పదార్థం అయితే భూమి మీద తన అస్తిత్వాన్ని కలిగి ఉన్నదో ఆ పదార్థంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని విశేషాలు ఉంటాయి. విశేషం లేనిదే భేదాన్ని గ్రహించలేం మనం. అంటే మొబైల్లో ఒక విశేషం ఉంది, ల్యాండ్ లైన్ లో ఒక విశేషం ఉన్నది. మొబైల్లో ఉన్నటువంటి విశేషం ల్యాండ్ లైన్ లో లేదు, ల్యాండ్ లైన్ లో ఉన్నటువంటి విశేషం మొబైల్లో లేదు. అవునా? అదేవిధంగా వాటిలో ఉన్నటువంటి విశేషం మొబైల్లో లేదు, ల్యాండ్ లైన్ లో లేదు. వాటిలో ఉన్నటువంటి విశేషం కంప్యూటర్లో లేదు, వాటిలో ఉన్నటువంటి విశేషం మరో దాంట్లో లేదు. ఈ విధంగా ప్రతి ఒక్క పదార్థం దీని నుంచి ఇది వేరు, కారణం దీనిలో ఇటువంటి క్వాలిటీ ఉన్నది. అంటే ప్రతి ఒక్క జీవరాశిలో కూడా క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీ ఏముంది కదా, ఇది నా అంశము చేత పుట్టినటువంటిది, నా అంశము చేత పుట్టినటువంటిది. చూడండి, మమ తేజోంశ సంభవం. భగవంతుడు అంటున్నాడు నా చేత పుట్టినటువంటిది. పుట్టినటువంటిది అంటే అర్థం ఏంటి? అభేదమా? కనుక అర్జునుడు అంటున్నాడు తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఏ పదార్థంలో ఎటువంటి క్వాలిటీ ఉన్నందుకు ఆ పదార్థం మిగిలిన అన్ని పదార్థాల కంటే భిన్నమయ్యున్నదో ఆ క్వాలిటీ నాది, నా నుంచి పుట్టినటువంటిది. ఆ క్వాలిటీ ఇవ్వడానికి నేను అందులో ఉన్నాను. అందులో ఉండి ప్రేరేపించి ఆ కర్మలు చేసే విధంగా నేను
ప్రేరకుడై ఉన్నాను అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెబుతూ ఉన్నాడు. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విశిష్టాభ్యాం ఆ, విష్టాభ్య విష్టభ్యాహం విష్టభ్యాహం ఇదం కృత్తం ఏకాంశేన స్థితో జగత్. ఇంకా ఎంతని చెప్పాలి అర్జున? అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహం విష్టభ్య అహం ఇదం కృత్తం ఏకాంశేన స్థితో జగత్. నా విభూతులన్నీ కూడా ఇవన్నీ అంటే ప్రపంచంలో ఉన్నటువంటివి అన్నీ కూడా ఏంటి అంటే నా సామర్థ్యంలో ఒక అంశ సామర్థ్యం మాత్రమే కలిగి ఉన్నటువంటివి. అది దాన్నే పురుష సూక్తం చెప్తుంది. ఏమని? సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వాత్యాతిష్టదశాంగులం పురుష ఏ వేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానో యదన్నేనాతిరోహాతి ఏతావానస్య మహిమా తోజ్జాయాశ్చ పూరుషః పాదోస్య విశ్వాభూతాని. విశ్వాభూతాని అన్నీ చరాచరాత్మకమైనటువంటి భూతాలు అస్య పాదః. భగవంతుని అనంత శక్తిలో హరికథామృతసారంలో ఈ విషయం గురించి చెబుతారు. వెనకటికి కూడా చెప్పాను 2-3 రోజుల కిందట. ఏంటి అంటే ఒక పరమాణుని తీసుకొని దాన్ని 1000 భాగాలు చేసి అందులో ఒక భాగాన్ని తీసుకొని దాన్ని 1000 భాగాలు చేస్తే ఏమి ఒక భాగం మిగులుతుంది కదా. ఆ భాగమంతా చేరితే జీవరాశుల్లో దేవతల్లో సమేతమైనటువంటి ఈ బ్రహ్మాండం, లక్ష్మీదేవి సమేతమైనటువంటి ఈ బ్రహ్మాండం అంతా ఒక పరమాణువులో 1000 భాగములో 1000 వంతులో ఒక వంతుని తీసుకొని దాన్ని 1000 భాగాలు చేస్తే ఒక వంతు ఎంత అవుతుందో అంత భగవంతుని శక్తిలో. భగవంతుడు ఎంత ఉన్నాడు ఊరికి తెలుసుకోవడానికి ఒక బ్రహ్మాండం అంతా ఉన్నాడు అనుకోండి. బ్రహ్మాండం అంతా ఉన్నటువంటి భగవంతుని ఆ శక్తిలో ఒకే ఒక పరమాణువుని తీసుకొని దాన్ని 1000 భాగాలు చేసి దానిలో ఒక భాగం తీసుకొని దాన్ని 1000 భాగాలు చేస్తే అందులో ఒక భాగం ఎంత మిగులుతుందో అంత లక్ష్మీదేవి సమేతమైనటువంటి అంత చరాచర జీవరాశులట. కనుక నా ఒకే ఒక అంశము చేత ఈ ప్రపంచం, ఈ బ్రహ్మాండం మొత్తం బయటికి వచ్చినటువంటిది. ఇంత మహిమ నాలో ఉన్నది. కనుక అర్జున, ఏ ఏ విశిష్టమైనటువంటి పదార్థాలు నువ్వు చూస్తావో వింటావో వాటిలో ఉన్నటువంటి వైశిష్ట్యం నాది, నా చేత వచ్చినటువంటిది. ఆ రూపంలో నేనున్నటువంటి వాణ్ణి, నా అంశం అది అని కృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు. ఈ విధంగా ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే విభూతి యోగో నామ 10మోऽధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. ఎవరికైనా సందేహాలున్నాయా?